ఎంత పనైపాయే. సీఎం రేవంత్ రెడ్డి సార్‌కు జరమొచ్చిందట. గవర్నమెంట్ ఫామ్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన నాటి సంధి ఇరాం లేకుండా రివ్యూలు, మీటింగ్‌లు, 6 గ్యారంటీల అమలు అనుకుంటా తింటందుకు కూడా తీరిక లేకుండా బిజీగున్న రేవంత్ సారు నిన్నటి కలెక్టర్ల మీటింగ్‌లో నీరసంగా ఉండని గమనిచ్చారట ఆఫీసర్లు. సీఎం సార్‌కు కూడా పానం అలకలేనట్టు అనిపించిందట. ఎంతకైనా మంచిదని చెకింగ్ చేపిస్తే జరం పట్టిందని చెప్పిరట డాక్టర్లు. ఇక కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిదని సూచన చేసిరట. పని కరోనా పరీక్షలు కూడా చేసిరట. ఇక నిన్నయాల రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా, అందుకే ఎందుకైనా మంచిదని కరోనా టెస్టులు చేపించిరట. ఇక రేవంత్ సార్కు లైట్‌గా సర్ది, గొంతు నొప్పి, జరం ఉన్నాయట. బయటికి పోకుండా ఇంట్లోనే ఉండి రాసిచ్చిన మందులు వేసుకోవాలని చెప్పిరట డాక్టర్లు. అందుకే సీఎం సార్ జూబ్లీ హిల్స్ నుండి ఇంట్లోనే ఉంటున్నాడు. మరి బయట ఎట్లుంది వాతావరణం, ఏం కథ? మొన్నటి దాకా వానలు కొట్టే, ఇప్పుడు చలి చంపబట్టే, ఇంకో దిక్కు తీర్వాటం లేకుండా కొత్త సర్కార్ను ఉరుకులు పరుగులు పెట్టించుకుంటా బానే పని చేస్తుండే వరకు రేవంత్ సార్కు పానం అలసిపోయినట్టయి జరం పట్టుకుంది కావచ్చు. ఇక ప్రజాపాలన అందిస్తా అని జోరు మీద పనిచేస్తున్న సీఎం సార్కు జరం జల్దీనే తగ్గాలని మొక్కుతురట కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. సార్ జరంకెళ్ళి జల్ది కోలుకుంటేనే హుషారుతో పనిచేసి 6 గ్యారంటీని అవ్వాలి దారిగా అమలు చేయించే పనిలో పడతారని చూస్తున్నారు. ఇక మరి రెస్ట్ తీసుకొని దబ్బునే కోలుకొని రారి రేవంత్ సారు.